హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. అలాగే ఈ వీడియోకి మినిమం 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు. లైక్ చేయడం వల్ల నాకు ఎంతో బూస్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ ఇచ్చినట్టుగా ఉంటుంది. సో ప్రతి ఒక్కరు కూడా అప్లై చేయడానికి ట్రై చేయండి. అలాగే వెళ్తూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. మీరు నన్ను ఫాలో అవ్వాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో వాట్సాప్, టెలిగ్రామ్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ లింక్స్ అయితే ఇవ్వడం జరిగింది. డైరెక్ట్గా మీరు నాతో కాంటాక్ట్ అవ్వచ్చు. మీకున్న డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు జాబ్ యొక్క ఫుల్ డీటెయిల్స్ మనం క్లియర్గా తెలుసుకున్నాం. ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని ఎండ్ వరకు చూడండి. ఈరోజు వేకెన్సీ వచ్చేసరికి కాన్సెప్ట్స్ ఆఫ్ లివింగ్ చారిటబుల్ ట్రస్ట్ నుంచి ఈ యొక్క వేకెన్సీ అనేది రావడం జరిగింది. మీరైతే చైల్డ్ సేవిస్ట్గా మీరు అయితే వర్క్ చేయాలి. అంటే పిల్లల భద్రత విద్యావేత్తగా మీరైతే వర్క్ చేయాల్సి ఉంటుంది. ఈ యొక్క కంపెనీ భారతదేశంలోనే ఉంటుందన్నమాట. 23 గంటల క్రితమే ఈ యొక్క వేకెన్సీ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు 100 కంటే ఎక్కువ మంది దరఖాస్తుదారులు అప్లై చేసుకోవడం జరిగింది. ఈ యొక్క వేకెన్సీ లింక్డ్ఇన్ ద్వారా రిలీజ్ చేయడం అనేది జరిగింది. సో రిమోట్ అనేసి ఇవ్వడం జరిగింది. మీరు ఎలా అప్లై చేయాలనేది కూడా వీడియో ఎండ్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. సో మీ యొక్క ప్రొఫైల్ ఈ యొక్క రెజ్యూమ్తో ఉద్యోగానికి ఎలా సరిపోతాయి అనేది కూడా ఇక్కడ వివరంగా ఇవ్వడం జరిగింది. సో ఈ ఉద్యోగానికి తగ్గట్టుగా మీరైతే రెజ్యూమ్ అనేది రెడీ చేసుకోవాలి, అప్డేటెడ్ రెజ్యూమ్. సో అలాగే నేను ఈ ఉద్యోగానికి తగిన వాడినా లేదా అనేది చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ వన్ చూసుకుంటే ఈ ఉద్యోగం కోసం నన్ను నేను ఎలా తీర్చిదిద్దుకోవాలి అనేది కూడా మీరు ఆలోచించాలన్నమాట. ఉద్యోగం గురించి చూసుకుంటే పోస్ట్ వచ్చేసరికి చైల్డ్ సేఫ్టీ ఎడ్యుకేటర్ అనమాట. సో అలాగే ప్రాజెక్ట్ వచ్చేసరికి సిఎస్ఆర్ శిక్షణ చొరవ అనేసి ఇవ్వడం జరిగింది. రకం వచ్చేసరికి ఫ్రీలాన్సర్ అనమాట. స్థానం వచ్చేసరికి రిమోట్ అనేసి ఇవ్వడం జరిగింది, ఇంటి నుంచే పని అనమాట. సో వ్యవధి వచ్చేసరికి దీర్ఘకాలిక అంటే పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ అనమాట. ఇది ఓకేనా. సో లివింగ్ చారిటబుల్ ట్రస్ట్ కాన్సెప్ట్ గురించి చూసుకుంటే ఇక్కడ కాన్సెప్ట్ ఆఫ్ లివింగ్ చారిటబుల్ ట్రస్ట్ భారతదేశంలోని పేమికి ఎన్జిఓల్లో ఒకటనమాట. పిల్లలకు సురక్షితమైన వాతావరణాలను సృష్టించడానికి అంకితం చేయబడింది. పిల్లల భద్రత యొక్క ప్రాముఖ్యత గురించి విద్యార్థులు, విద్యావేత్తలు మరియు తల్లిదండ్రులకు అవగాహన పెంచడము, వారికి అవగాహన కల్పించడం మరియు వారికి సాధికారత కల్పించడం మా లక్ష్యం అనేసి చెప్పడం జరుగుతుంది. మా ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు లైంగిక నేరాలు నుండి పిల్లల రక్షణ పిఓసిఎస్ఓ చట్టం 2012పై దృష్టి సారిస్తాయి. దేశవ్యాప్తంగా లెక్కలేనన్ని పాఠశాలలు మరియు సంస్థలను చేరుకున్న ప్రభావవంతమైన మరియు ఫలితాల ఆధారిత ఉచిత ఖర్చు సెషన్లను అందిస్తున్నాయి అనేసి చెప్పడం జరుగుతుంది. పిల్లలు మరియు వారి సంఘాలు జీవితాల్లో మార్పు తీసుకురావడానికి మాతో చేరండి అనేసి క్లియర్గా చెప్పడం జరిగింది. పాత్ర గురించి చూసుకుంటే ఇక్కడ కీలక బాధ్యతలు అనేవి ఇవ్వడం జరిగింది. సో అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలన్నమాట. 4వ తరగతి నుండి 9వ తరగతి వరకు విద్యార్థులకు ఆకర్షణీయమైన మరియు వయసుకు తగిన ఉచిత సెషన్లు అందించండి. మంచి స్పర్శ మరియు చెడు స్పర్శ భావనలు నొక్కి చెప్పండి అనేసి చెప్పడం జరుగుతుంది. పోక్సో చట్టంపై అవగాహన కల్పించే విధంగా ఉండాలన్నమాట మీరు. సో విద్యార్థులు మరియు విద్యావేత్తలు లైంగిక నేరాల నుండి పిల్లల సంరక్షణ పోక్సో చట్టము 2012 గురించి కూడా వారి హక్కులు మరియు బాధ్యతలతో సహా అవగాహన కల్పించే విధంగా ఉండాలి. వనరుల అభివృద్ధి అన్నమాట. విద్యార్థుల అవసరాలు మరియు పోక్సో చట్టం మార్గదర్శకాలకు అనుగుణంగా ఉండేలా కంటెంట్ను అభివృద్ధి చేయండి మరియు అనుకూలీకరించండి అనేసి చెప్పడం జరుగుతుంది. అలాగే తల్లిదండ్రులు మరియు విద్యావేత్తలు మార్గదర్శకత్వం, విద్యావేత్తలు మరియు యజమానులకు శిక్షణ మరియు మార్గదర్శకాలకు అందించండి మరియు పోక్సో చట్టం ప్రకారం పిల్లల భద్రత ప్రోటోకాల్లు మరియు చట్టపరమైన అవసరాలను అర్థం చేసుకోవడంలో వారికి సహాయపడే విధంగా ఉంటుందన్నమాట. అలాగే ప్రభావ కొలత అనమాట. ప్రోగ్రామ్ డెలివరీ మరియు ప్రభావాన్ని నిరంతరం మెరుగుపరచడానికి పాఠశాలలు మరియు పాల్గొనే వారి నుండి అభిప్రాయాన్ని సేకరించే విధంగా ఉంటుందన్నమాట. మేము అందించేవి సౌకర్యవంతమైన పని, ఫ్రీలాన్సర్ పాత్ర, అలాగే ఎక్కడి నుండి అయినా పనిచేసే రిమోట్గా అందిస్తారు. అలాగే వేతనం మీరు నిర్వహించిన శిక్షణ సెషన్కు సంఖ్య ఆధారంగా సంపాదించుకోవచ్చు అనమాట. పిల్లలు మరియు యువకులు సురక్షితమైన వాతావరణాలను సృష్టించడంలో కీలక పాత్ర పోషిస్తారు. అవసరమైన నైపుణ్యాలు వచ్చేసరికి గ్రాడ్యుయేట్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసి ఉండాలి మీరైతే. సో శిక్షణ విద్యలో ప్రజల కమ్యూనికేషన్, క్లయింట్ కమ్యూనికేషన్ లేదా సామాజిక పనిలో నేపథ్యం అనేది ఉండాలి. నైపుణ్యాలు వచ్చేసరికి విభిన్న అపేక్షకులను నిమగ్నం చేయగలిగే సామర్థ్యంతో అద్భుతమైన కమ్యూనికేషన్ మరియు ప్రజెంటేషన్ నైపుణ్యాలు అనేవి ఉండాలన్నమాట. మాతో ఎందుకు చేరాలి అనేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ప్రభావవంతమైన పని
ఉంటుందన్నమాట. పిల్లలకు సురక్షితమైన స్థలాలను సృష్టించే ఉద్యమంలో భాగం అవ్వండి మరియు వ్యక్తిగత భద్రత గురించి తదుపరి తరానికి అవగాహన కల్పించండి అనేసి చెప్పడం జరుగుతుంది. ఫ్లెక్సిబుల్ షెడ్యూల్ ఉంటుందన్నమాట మీకు. అలాగే సపోర్టివ్ నెట్వర్క్ కూడా ఉంటుందన్నమాట. అలాగే గుర్తింపు కూడా మీకు ఇక్కడ ఈ ఎన్జిఓలో మీకు కలుగుతుందన్నమాట. సో ఇది నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు. ఈ యొక్క నోటిఫికేషన్కి మీరు అప్లై చేయాలనుకుంటే నేను కింద నా డిస్క్రిప్షన్ బాక్స్లో ఈ యొక్క నోటిఫికేషన్ లింక్ అనేది ఇవ్వడం జరిగింది. అక్కడ మీకు అప్లై ఆన్లైన్ లింక్ అనేది కనబడుతుంది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. అక్కడ క్లిక్ చేయగానే ఈ యొక్క నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మీకు వివరంగా చెప్పడం జరుగుతుంది. వీడియోని ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. సో ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకుందాం. ఇప్పుడు ఎలా అప్లై చేయాలో మనం తెలుసుకుందాం. డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన లింక్ మీరు ఓపెన్ చేయగానే మీకు ఈ విధంగా నోటిఫికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఈజీ అప్లై పైన క్లిక్ చేస్తే మనకి నెక్స్ట్ పేజీ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ నెక్స్ట్ పేజీలో అప్లై టు అని ఉంది కదా, అక్కడ దాని పక్కన కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. ఏ కంపెనీకి అయితే అప్లై చేస్తున్నారో ఆ యొక్క కంపెనీ నేమ్ అనేది రావడం జరుగుతుంది. దాని తర్వాత మీరు మీ యొక్క ఈమెయిల్ ఐడితో లింక్డ్ఇన్లో లాగిన్ అయ్యి ఉండాలి. అలా అయి ఉంటే మీకు ఈమెయిల్ ఐడి కూడా కనబడుతుంది. ఫోన్ కంట్రీ కోడ్ అనేది కూడా కనబడుతుంది. అక్కడ మీ యొక్క ఫోన్ కంట్రీ కోడ్ని మీరు ఎంటర్ చేయాలి. మనది ఇండియా కాబట్టి +91 అని ఉంటుంది. మొబైల్ ఫోన్ నెంబర్ ఉంది కదా, అక్కడ కూడా మీ యొక్క పర్మనెంట్ మొబైల్ నెంబర్ అనేది ఇవ్వాలి. తర్వాత మీరు నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. నెక్స్ట్ పేజీకి తీసుకువెళ్తుంది. ఇక్కడ మీరు మీ యొక్క రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేయాలి. డాక్యుమెంట్లో కానీ పీడిఎఫ్లో కానీ రెజ్యూమ్ని అప్లోడ్ చేయాలి. మినిమం రెజ్యూమ్ అనేది 2 MBలో ఉండాలి. అప్లోడ్ చేశాక నెక్స్ట్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. మనల్ని జాబ్కి కావలసిన కొన్ని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అవి ఏంటంటే ఇప్పుడు చూడండి, మీరు హౌ మెనీ ఇయర్స్ ఆఫ్ వర్క్ ఎక్స్పీరియన్స్ అని అడుగుతుంది. ఎక్స్పీరియన్స్ లేకపోతే నో ఎక్స్పీరియన్స్ అనేది మీరు మెన్షన్ చేయాలి. ఎస్ ఆర్ నో అనేది. అది కూడా ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు అని అప్లికేషన్లో మెన్షన్ చేస్తే అప్పుడు మీరు నో ఎక్స్పీరియన్స్ అని టైప్ చేయాలి. ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు కంపెనీ నేము, ఏ కేటగిరీలో వర్క్ చేశారు, కేటగిరీ నేమ్ అనేది ఇవ్వాలి. కంపెనీలో ఎప్పుడైతే జాయిన్ అయ్యారో స్టార్ట్ డేట్ అనేది ఇవ్వాలి. మీరు ఎప్పుడు మానివేశారో అంటే ఆ కంపెనీ నుంచి మీరు ఎప్పుడు లీవ్ అయ్యారో ఎండ్ డేట్ కూడా మీరు ఇవ్వాలి. సిటిసి టోటల్ ప్యాకేజ్ ఆఫ్ ఇయర్ అంటే మీకు పర్ ఇయర్కి ఎంత ప్యాకేజ్ వచ్చిందనేది కూడా మీరు మెన్షన్ చేయాలి. ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు కంపెనీ నేము, స్టార్టింగ్ డేటు, ఎండ్ డేటు, సిటిసి ఇవేమీ ఇవ్వక్కర్లేదన్నమాట. నెక్స్ట్ వన్ చూసుకుంటే వాట్ ఈజ్ యువర్ లెవెల్ ఆఫ్ ప్రొఫిషియన్సీ ఇన్ ఇంగ్లీష్ అంటే మీకు ఇంగ్లీష్లో ఎంత ప్రావీణ్యం ఉందో వీళ్ళైతే అడగడం జరుగుతుంది. ఎక్సలెంట్ అయితే ఎక్సలెంట్, గుడ్ అయితే గుడ్, యావరేజ్ అయితే యావరేజ్, బిలో యావరేజ్ అయితే బిలో యావరేజ్, ఇలా ఇచ్చిన పాయింట్స్లో ఏవో ఒక ఆప్షన్ని మీరు సెలెక్ట్ చేసుకొని మీరైతే అక్కడ మెన్షన్ చేయాలి. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ మచ్ శాలరీ ఎక్స్పెక్టేషన్స్, ఈ కంపెనీ నుంచి మీకు ఎంత శాలరీ కావాలనేది అడగడం జరుగుతుంది. అది కూడా మీరు మెన్షన్ చేయొచ్చు. నెక్స్ట్ పాయింట్ చూసుకుంటే హౌ డిడ్ యూ సీ దిస్ జాబ్ అంటే మీరు ఈ జాబ్ని ఎక్కడి నుంచి చూసారో అని అడగడం జరిగింది. సో మీరు యూట్యూబ్ అయితే యూట్యూబ్, ఫేస్బుక్ అయితే ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ అయితే ఇన్స్టాగ్రామ్, లింక్డ్ఇన్ అయితే లింక్డ్ఇన్, నౌకరీ అయితే నౌకరీ. సో ఈ 4 అంటే ఈ 5 రకాలలో మీరు ఎక్కడి నుంచి అయితే ఈ యొక్క జాబ్ పోస్టింగ్ని చూసారో సో అది మీరు మెన్షన్ చేయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి మీకు బ్రీఫ్ యువర్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అని ఉంటుంది. అక్కడ మీరు ఒక 5 or 10 లైన్స్ మీకోసం మీరు రాస్తే సరిపోతుందన్నమాట. ఫైనల్గా మీరు సబ్మిట్ యువర్ అప్లికేషన్ ఆప్షన్ పైన క్లిక్ చేస్తే మీ అప్లికేషన్ అనేది కంపెనీ వాళ్ళకి చేరుతుంది. మీ రెజ్యూమ్ని చూసి అలాగే మీ స్కిల్స్ని చూసి మీ డీటెయిల్స్ అన్నీ చూసి డైరెక్ట్గా మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. లేదా మీరు ఇచ్చిన ఈమెయిల్కి ఇంటర్వ్యూ మెయిల్ పంపడం జరుగుతుంది అన్నమాట. అలాగే మీరు ఎప్పటికప్పుడు మీ యొక్క ఈమెయిల్ని చెక్ చేసుకోవాలి. సో ఇదన్నమాట మొత్తం అప్లై చేయవలసిన ప్రాసెస్. నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ చూస్తారు కదా, ఇంకెందుకు ఆలస్యం, వెంటనే అప్లై చేసుకోండి. ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేసుకుంటారని కోరుకుంటున్నాను.
ఇప్పటి వరకు ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.